ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహాస్ బ్యూటీ అండ్ ఫ్యాషన్. నా పేరు లావణ్య. బాగున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనము టైలరింగ్ క్లాస్ నేర్చుకున్నాం. ఈజీ మెథడ్. చాలా ఛానల్స్ ఉంటాయి, కాకపోతే మనం ఈజీ మెథడ్ లో నేర్చుకున్నాం ఫ్రెండ్స్. క్లాస్ 2 లో మనము పెటికోట్ నేర్చుకున్నాం. ఇప్పుడు క్లాస్ 3 లో మనం సారీ పెటికోట్ నేర్చుకున్నాం. ఓకేనా? ఇది సారీ పెటికోట్. సారీ పెటికోట్ అంటే మనకు 2 మీటర్ల క్లాత్ అవసరము ఉంటుంది. అయితే మనం దీన్ని ఇప్పుడు ఈ 2 మీటర్ల క్లాత్ వచ్చేసి మనం డబుల్ ఫోల్డ్ లో తీసుకోవాలి. దీన్ని ఇలా పరిచేసి ఇప్పుడు మార్క్ వేసుకుందాం. పైన 6 ఇంచులు వెడుతూ కింద 12 ఇంచుల వెడల్పు. తర్వాత దీన్ని ఇలా క్రాస్ స్కేల్ సహాయంతో క్రాస్ గీచుకోవాలి. మార్క్ పెట్టుకున్న భాగాన్ని కట్ చేసేయాలి. ఈ బెల్ట్ పట్టీకి మార్క్ వేసుకుందాం. మనము నడుము సైజ్ ఎంతైతే వచ్చిందో దానికి 4 ఇంచెస్ యాడ్ చేసుకొని కట్ చేసుకోవాలి. దానికోసం మనం ఇప్పుడు బెల్ట్ పట్టీ ముందుగా ఈ క్లాత్ లో మనం ముందుగా బెల్ట్ పట్టీ తీసుకోవాలి. బెల్ట్ పట్టీ కోసం 4 ఇంచెస్ వెడల్పులో ఒక మార్క్ వేసుకుందాం. వెడల్పులో అక్కడక్కడ మార్క్స్ వేసేసుకోవాలి. మార్క్ చేసుకున్న భాగాలన్నీ కట్ చేసేసుకోవాలి. అయితే మన నడుము సైజ్ ఇప్పుడు 35 ఉందనుకోండి, అందులో ఇది ఇప్పుడు డబల్ ఫోల్డ్ లో ఉంది. మన చుట్టుకొలత 35, అందులో 17.5. దీనికి మనం ఇప్పుడు 4 ఇంచెస్ లూజింగ్ కోసం 4 ఇంచెస్ యాడ్ చేయాలి. దాన్ని నడుము బెల్ట్ ని కట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది డబుల్ లేయర్స్ ఉంది కాబట్టి ఇందులో సింగిల్ పీస్ తీసుకుందాం. సింగిల్ పీస్ తీసుకుని మనకి సైడ్కి వచ్చిన చిన్న పీస్ ఉంటుంది కదా, ఆ చిన్న పీస్ ని దీనికి ఇట్లా కుట్టుకోవాలి. తర్వాత ఇటువైపు కూడా ఇలా కుట్టుకోవాలి. అయితే మనం ఇట్లా కుట్టుకున్న భాగాలకి ఒక్కొక్కటిగా జాయిన్ చేసేసుకొని, అలాగే 6 పీసెస్ కూడా జాయిన్ చేసేసుకొని, ఆ తర్వాత మనకి వచ్చిన నడుము సైజ్ కన్నా మనం 4 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక సింగిల్ ఫోల్డ్ లో దీనికి ముందుగా కుట్టు వేసిన తర్వాత ఆ తర్వాత దీనికి జాయిన్ చేయాలి. ఫోల్డ్ వేసి కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడతో ఈ సారీ పెటికోట్ కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ సారీ పెటికోట్ కి 4 మీటర్స్ క్లాత్ అవసరం ఉంటుంది. దాన్ని ముందుగా బెల్ట్ పట్టీకి 4 ఇంచెస్ తీసేయాలి. తర్వాత డబల్ ఫోల్డ్ లో పైకి 6 ఇంచెస్, కిందికి 12 ఇంచెస్ మార్క్ చేసి దాన్ని క్రాస్ గా లైన్ గీచి ఆ తర్వాత కట్ చేసేసి తర్వాత ఒక్కొక్కటిగా ఆ ముక్కల్ని జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత నడుము బెల్ట్ వేసేసుకోవాలి. దాంతో సారీ పెట్టుకుని కంప్లీట్ అవుతుంది.